మైనారిటీల సమాజంలో మార్పు రావాలంటే అది కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుందనేటువంటి దృఢ సంకల్పం ఆలోచన కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మైనారిటీల పిల్లలు ఒక ఇంట్లో తల్లిదండ్రులకి 4 ఉంటారు, ఒకళ్ళకి 3 ఉంటారు. గత ప్రభుత్వం లాగా ఒక పిల్లవాడికి అమ్మఒడి పేరుతో మోసం చేస్తే మిగతా 3 పిల్లల చదువులు ఏమవుతాయనేటువంటి ఆలోచనతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఎన్నికలు చెప్పినటువంటి మాట ప్రకారం యువ నాయకుడు నారా లోకేష్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఆర్థిక స్తోమత లేక విద్యకి దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో ప్రతి పిల్లవాడికి కూడా దాదాపు 4 పిల్లలుంటే 4రికి కూడా పెద్ద ఎత్తున తల్లికి వందనం ఇచ్చేటువంటి కార్యక్రమం. కానీ ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే గత ప్రభుత్వం కేవలం 5,000 కోట్ల రూపాయలతో అమ్మఒడి పేరుతో కార్యక్రమాన్ని తీసుకొని అనేక సాకులు పెట్టి కరెంటు బిల్లు వస్తే పిల్లవాడికి కొట్టేటువంటి కార్యక్రమం, ఉద్యోగం చేసుకునేటువంటి తల్లిదండ్రులు చాలనటువంటి జీతాలు ఉండి ఇల్లు ముందుకు తీసుకొని వెళ్ళినటువంటి వాళ్లకు కూడా అమ్మఒడిని ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం. అంగన్వాడీ కార్యకర్తలు వారు సంపాదించేటువంటి 10,000లో వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని కూడా గత ప్రభుత్వంలో తీసివేసినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు సైతం కూడా తల్లికి వందనం అందించేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా మనందరం కూడా చూడాలి, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి ప్రభుత్వమే వాళ్ళ తల్లిదండ్రులుగా మారి బాధ్యతగా ప్రతి సంవత్సరం కూడా అటువంటి పిల్లలకు కలెక్టర్ల ద్వారా వాళ్ళ ఇంటికి కూడా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా వచ్చేటువంటి సొమ్ముని అందించేటువంటి కార్యక్రమం. కానీ ఈరోజు ముఖ్యంగా మైనారిటీల్లో విద్య ప్రతి ఒక్కరికి కూడా అవసరం అని చెప్పి భావించి విద్యని వ్యాప్తి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ప్రతి అడుగు వేస్తున్నటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 73,000 మంది పిల్లలకి, ముస్లిం మైనారిటీ పిల్లలకి పెద్ద ఎత్తున తల్లికి వందనం కార్యక్రమం అందించేటువంటి ప్రాసెస్. కానీ ఈరోజు మనందరం కూడా గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో చేసినటువంటి మోసాలు ఈరోజు ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.